ఇంత గొప్ప ఫ్యామిలీలో మెంబర్ని కావటం నా అదృష్టం. అదేంటి బాస్, ఎవరైనా నీ అదృష్టం అంటారు, నువ్వేంటి నా అదృష్టం అంటున్నావు? ఐ మీన్ వర్షకి బెస్ట్ ఫ్రెండ్గా తను ఇలాంటి ఫ్యామిలీ మెంబర్ అవటం నా అదృష్టమేగా బాస్. ఇండైరెక్ట్గా నీ వల్ల నాకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి నా అదృష్టమని చెప్తున్నాడు ఇడియట్. బాబు, నువ్వు ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? రఘు కప్పుకొని పడుకుంటానండి. అంటే పెగ్గేసే అలవాటు ఏమి లేదా? నానా, ఇవాళ రేపు మందు తాగడం మామూలే కదరా, అందుకే అడిగాను. కళ్యాణేమో తను వర్ష అన్నట్టు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాడు, కానీ నా మనసుకు మాత్రం తను జ్యోతినే అనిపిస్తుంది. ఒక్కసారి టెస్ట్ చేస్తే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ వర్ష, ఏంటి రాజీవ్ గారు? కళ్యాణ్ మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్షిప్కి ఒక టెస్ట్. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు సమాధానం చెప్పాలి. ఇది మా ఫ్రెండ్షిప్కి టెస్ట్ కాదు, నేను జ్యోతినో కాదో తెలుసుకోవటానికి దొరుపాపు చేసే ప్రయత్నం. ఏంటి వర్ష మాట్లాడు, అడగనా? అడుగు బ్రదర్. వర్ష తడబడకుండా సమాధానం చెప్తుంది. వర్ష, నీ క్లోజ్ ఫ్రెండ్స్ పేర్లేంటి? అది నువ్వు ఆగు బాస్, ఆల్రెడీ నువ్వు చెప్పావు కదా, తనని చెప్పనివ్వు. నువ్వు చెప్పు వర్ష. వీడు ఏం పేర్లు చెప్పాడో ఏంటో. నీలిమ, స్వాతి. అదేంటి బాస్, నువ్వేమో మీ ఇద్దరికి శర్మ, ప్రియా, రజని వీళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అన్నావు. మీ ఐదుగురు ఒక బ్యాచ్ అన్నావు. మిమ్మల్ని కాలేజ్లో అదేంటి పాంచ్ పటాస్ అని పిలుస్తారని చెప్పావు. మరి వర్ష ఏంటి ఆ ముగ్గురు పేర్లు కాకుండా వేరెవరో పేర్లు చెప్పింది? ఓ, మీరు కాలేజ్ ఫ్రెండ్స్ గురించి అడిగారా? నేను స్కూల్ ఫ్రెండ్స్ పేర్లు చెప్పాను. నువ్వు అడిగేదేదో క్లియర్గా అడుగు రాజీవ్. స్కూల్ గురించా కాలేజ్ గురించా ముందు అది చెప్పు. సరే అయితే, నువ్వు కళ్యాణ్ కలిసి చదువుకున్న డిగ్రీ కాలేజ్ పేరేంటి? తినేటప్పుడు ఇవన్నీ ఎందుకు బాస్? ఆయన నేను చెప్పాను కదా కాలేజ్ పేరు. మీ ఫ్రెండ్షిప్కి టెస్ట్ అని రాజీవ్ ముందే చెప్పాడుగా, నువ్వు చెప్పేస్తే సరిపోతుందా? వర్షను కూడా చెప్పనివ్వు. వర్ష అసలే కాలేజ్ ఫస్ట్ అట. ఆయన తను చదివిన కాలేజ్ పేరు తను చెప్పలేదా ఏంటి బ్రదర్? నువ్వు అయినా చిన్నపిల్లోళ్ళ అడుగుతావేంటి? సరదాగా అందరం కాసేపు చిన్నపిల్లలం అయిపోదాం, తప్పే ఉంది బాబాయ్. నువ్వు చెప్పు వర్ష, ఇంతకీ ఏ కాలేజీలో చదువుకున్నావు? కే కే ఏంటి? అంటే క్యారెట్ అనబోయి కే అనేసాను, గొంతు పట్టేసింది. ఆంటీ కొంచెం క్యారెట్ కూరవేరా. కే అని ఏదో కాలేజ్ పేరు ఏంటి చుంటున్నాడు. కే కే కస్తూర్బా డిగ్రీ కాలేజ్. అదేంటి కళ్యాణ్ కేశవ డిగ్రీ కాలేజ్ అని చెప్పాడు? యాక్చువల్లీ నేను ఫస్ట్ కస్తూర్బా కాలేజ్లో జాయిన్ అయ్యాను.
2 months తర్వాత కేశవ డిగ్రీ కాలేజ్కి షిఫ్ట్ అయ్యాను. బాగానే కవర్ చేస్తున్నావు. ఇదేంటి రాజీవ్ ఏదడిగినా వర్ష కంగారు పడుతుంది, తడబడుతుంది. ఏదైనా తేడా జరిగిందా? అవును, మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, మీరిద్దరూ కలిసి దిగిన ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? అంటే సోషల్ మీడియాలో హ్యాంగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్ అని, పార్టీ విత్ ఫ్రెండ్స్ అని, మూవీకి వచ్చామని, రెస్టారెంట్లో తింటున్నామని తెగ ఫోటోలు సెల్ఫీలు పెడుతున్నారు కదా, అలాంటి ఫోటోలు ఏమైనా ఉన్నాయా? ఫోటోస్ ఉన్నాయా అంటే అలా ఆలోచిస్తారేంటి బాస్? మీరు 3 ఏళ్లు కలిసి చదువుకున్నారు కదా, ఏ ఫోటోస్ లేవా? ఫోటో చూపించమంటే ఎందుకు వర్ష అంత టెన్షన్ పడుతున్నావు? రాజీవ్ అన్నట్టు నువ్వు నిజంగా జ్యోతివేనా? నానా, ఏం మాట్లాడుతున్నావు? సరదాగా జోక్ చేశానురా. ఫోన్ తీసాడేంటి? మేమిద్దరం కలిసి దిగిన ఫొటోస్ ఎక్కడివి? ఇది కాలేజ్లో దిగాం. ఇవి సరదాగా బయటికి వెళ్ళినప్పుడు దిగాం. ఇదేంటి, అంటే తను వర్షనా? కళ్యాణ్తో పాటు ఉందంటే తను వర్షాని. అసలు ఇతనెవరో నాకు తెలీదు, నేనెప్పుడు కలవలేదు. మరి మేమిద్దరం దిగిన ఫొటోస్ ఎక్కడివి? అసలు మనిద్దరం కలవటమే ఇదే మొదటిసారి కదా. మన ఫొటోస్ నీ దగ్గరికి ఎలా వచ్చాయి? నేను ఏ పని చేసినా గుడ్డిగా చెయ్యను.